హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలలో పనులు పాటలు పక్కన పెట్టేసి ఈ అఘోరి మాత చుట్టూ, లేదు అంటే జాను లిరి చుట్టూ, లేదు అంటే పల్లవి ప్రశాంత్ చుట్టూ రాజకీయాలతో పాటు సోషల్ మీడియా మొత్తంగా వెళ్తా ఉంది. నిజంగానే రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ రాష్ట్రంలో నిజంగా పనులు లేవా, లేదంటే మీడియాకు పని పాట లేదా? కేవలం వ్యూస్ వస్తే చాలు మీడియా ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంది. మెయిన్ గా రైతుల సమస్యలు పట్టించుకోవట్లేదు, కార్మికుల కర్షకుల సమస్యలు పట్టించుకోవట్లేదు, అనేక మంది జీవుల సమస్యలు కూడా పట్టించుకోవట్లేదు. అటువంటి మీడియా ఇటు నేషనల్ మీడియా కావచ్చు, స్టేట్ మీడియా మొత్తం కూడా యూట్యూబ్ ఛానళ్ల చుట్టూ తిరుగుతూ ఉంది. నిజాలు పక్కన పెట్టి అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ ఆమె పెళ్లి చేసుకుంటుంది. ఆమె శోభనం రాత్రి 10 గంటల 10 నిమిషాలకు ఆమె పెళ్లి ఇక్కడ అఘోరి చుట్టూ మొత్తం మీడియా మొత్తం నడిచింది. సరే, దీనిపైన అనేక మంది హైదరాబాద్ లో పనిచేసే యంగ్ అండ్ డైనమిక్ జర్నలిస్టులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రయత్నించిన తర్వాత పాటలు ఆటలతో హోరెత్తించడానికి రెడీగా ఉన్నారు జర్నలిస్టులు అందరూ. వివిధ సంస్థలలో దిశ కావచ్చు, V6 కావచ్చు, నవ తెలంగాణ కావచ్చు, ఇక్కడ ప్రజా వాయిస్ నాతో పాటు చాలా మంది, ఆదాబ్ హైదరాబాద్ కావచ్చు, చాలా మంది జర్నలిస్టులు, విజయక్రాంతి కావచ్చు, చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ఆ ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా రాష్ట్ర రాజకీయాలు ఈ జాను లిరి చుట్టూ, లేదు అంటే వేరే సైడ్ అంటే రాష్ట్రంలో సమస్యలు లేవా? ఆడపిల్లలు ఇప్పుడు తను జాను లిరి పెళ్లి చేసుకుంది, ఆమె లైఫ్ ఆమె లీడ్ చేస్తా ఉంది, కానీ ట్రోల్స్ ఆడపిల్లల పైన ఎక్కువ ట్రోల్స్ అవుతుంది. యాజ్ ఏ ఉమెన్ గా, యాజ్ ఏ ఆడపిల్లగా ఏం చెప్తారు? బేసికల్లీ ఫస్ట్ మీడియాని ఫస్ట్ తిట్టాలి మనం. ఎందుకంటే కరెంట్ న్యూస్ అనేది పబ్లిక్కి ఒక ఇన్ఫర్మేటివ్ ఉండాలి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ న్యూస్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఉమెన్ని క్రిటిసైజ్ చేయడం కానీ, లేకపోతే అన్నెసెసరీగా ఎవరినో పాపులర్ చేయాలని అలాంటి న్యూసెస్ ఎక్కువ బయటకు వస్తున్నాయి. అలాంటి న్యూసెస్ కాకుండా ఎడ్యుకేషనల్గా, లేకపోతే స్టేట్ డెవలప్మెంట్గా ఇలాంటి న్యూస్ ఇవ్వడం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. యాజ్ ఎ యంగ్ జర్నలిస్ట్ ఎవరైనా వస్తే కూడా ఇలాంటి టాపిక్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి తప్ప ఎవరికో ఏదో అయిపోయిందని, అసలు అవసరం లేని అఘోరికి ఎందుకు అంత ఫేమ్ చేయాలో తెలీదు. ఎక్కడో చిట్టిపికల్ బిజినెస్ ఎక్కడో రన్ అవుతుంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా తీసుకొచ్చి మెయిన్ పాలిటిక్స్ని వదిలేస్తున్నారు. పాకిస్తాన్లో ఇలాంటి క్రైసిస్ ఉన్నప్పుడు అలాంటి డెబిట్స్ పెట్టడానికి ఏంటి ప్రాబ్లం? నేషనల్ మీడియాలు కూడా అలానే బిహేవ్ చేస్తున్నాయి. సరే, రీజనల్ మీడియాని పక్కన పెడదాం. వాట్ హ్యాపెన్ టు నేషనల్ మీడియాస్? అవి కూడా అలాంటివే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ కంపెనీ ఒక TRP రేటింగ్సే కావాలి, వ్యూసే కావాలి, థంబ్నెయిల్స్ లో ఇష్టం ఉన్న హెడ్డింగ్స్ పెట్టుకోవాలి. అలాంటివి కాకుండా వై నాట్ యాజ్ ఎ రియల్ మీడియాని బయటికి ఎందుకు తీయద్దు? ఐ హోప్ వచ్చే జర్నలిస్టులు కూడా రియలిజంని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే బెస్ట్ అని అనుకుంటున్నాను. కానీ నార్మల్ గా ఇప్పుడు స్టేట్ మీడియా చూసుకున్నాం అనుకో, NTV కావచ్చు, TV9 కావచ్చు, HMTV కావచ్చు, చాలా వరకు ఏదైతే ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొని దానిపైనే ఉంటున్నది. కానీ రైతుల సమస్యలు ఏంది, రైతుల బాధలు ఏందని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎవరికైనా రైతుల సమస్య అంటే అది ఎప్పుడు లీస్ట్ టాపిక్ గానే కన్సిడర్ చేస్తారు. ఏదైనా రైతు దినం వస్తుంది, లేకపోతే నేషనల్ ఫార్మర్స్ డే, ఆ రోజు మాత్రమే వాళ్ళకి పెద్ద పెద్ద టమ్నియల్స్ ఇచ్చి, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళ కోసం ఏదో చేసామన్నట్టు చెప్తారు. ఈవెన్ పొలిటీషియన్స్ కూడా చాలా మంది రైతులు తక్కువగా చెప్తారు. వాళ్ళని ఎక్కువ వాళ్ళ పాలసీస్ ఇవ్వడంలో కానీ, పాలసీస్ని తీసుకురావడంలో కానీ ఎప్పుడు ఏదో ఒకటి ఇష్యూస్ అయితే ఉంటాయి. ఇంకా కొన్ని మీడియా ఛానల్స్ అయితే మైన్యూట్ గానే అనిపిస్తాయి. రియల్ న్యూస్ని ఎవరైనా చెప్పాలనుకున్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే టైంలో ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటారు. క్రైసిస్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మీడియా అంటే జస్ట్ TRPలు ఇవ్వడం కానీ, ఒకరికి హైప్ ఇవ్వడం కాదు. రియల్ మీడియా అనేది చేంజ్ అనేది మన నుంచి వస్తుంది, కానీ పక్కన నుంచి తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. అండ్ అందరూ ఎడ్యుకేట్, ఇప్పుడు AI కూడా వచ్చింది, అడ్వాన్స్ వస్తుంది. వై ఇంకా అలాంటి వాటికే మనం ఇంకో ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? వై కాంట్ వి చేంజ్ ఇట్? ఉమెన్ విషయాలలో చాలా వరకు రాష్ట్ర సర్కార్లు ఉమెన్స్ కి చాలా వరకు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ ఎక్కడ ఏం చేసిన చరిత్ర పెద్దగా అనిపించట్లేదు. యాజ్ ఏ ఉమెన్ గా ఏం చెప్తారు? ప్రజెంట్ చూసుకుంటే అన్ని ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని అన్నట్టు జస్ట్ చెప్పడంలో ఉంది, కానీ అది చేసి చూపించి ఇంప్లిమెంట్ చేయడంలో కనిపిస్తలేదు మనకు. అది చేస్తాం ఇది చేస్తాం అన్నట్టు ప్రమాణాలు చేయడాలు, లేకపోతే లేదు అది సోషల్ మీడియా వరకే ఉంటుంది అది చేయడానికి, జస్ట్ చెప్పడానికి. అది రియల్ లైఫ్లో చూసుకుంటే అది ఎక్కడ కనిపిస్తలేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ నిజంగా ఉంది అని భావిస్తున్నారు? కొన్ని ప్లేసెస్లో ఉంది, కొన్ని ప్లేసెస్లో లేదు.
అంటే అది As a వాళ్ళు పెరిగిన HMTV అట్మాస్ఫియర్ ని బట్టి, చుట్టుపక్కల వాళ్ళని బట్టి ఉంటది. సో, వాళ్ళు చూసే వేడి బట్టి ఉంటది. కొన్ని ప్లేసెస్‌లో వాళ్ళు పెరిగిన అట్మాస్ఫియర్‌కి తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు కాబట్టి, కొందరికి రెస్పెక్ట్ ఇస్తారు, కొందరికి ఇవ్వరు. కొన్ని చోట్ల ఇంకా యాన్సియెంట్ డేస్‌లో ఎలా ఉన్నారో అలానే ఉంటారు. అంతే ఇంకా. అది డేస్‌ని బట్టి జనరేషన్ బట్టి చేంజ్ అవ్వాలి. రూపా ఎలా చూస్తారు? ఉమెన్ కి సంబంధించిన చాలా వరకు రాష్ట్ర రాజకీయాలలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మేము ఉమెన్ ఎంపవర్మెంట్, మేము 33% రిజర్వేషన్లు ఇస్తా ఉంటాము అని రాజకీయ నాయకులు అనేక రకాలుగా చెప్తా ఉంటారు. మీరు ఎలా చూస్తారు దీన్ని బట్టి? విషయం ఏందంటే 33% రిజర్వేషను 50 ఏండ్ల తర్వాత వస్తది అనేసి అన్నారు. ఇప్పటికి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు దాటింది. అయినా మహిళకు ఎలాంటి గౌరవం సమాజంలో దొక్కడం లేదు. ఇంకా పొలిటికల్‌గా చూసుకున్నట్లయితే వాళ్ళకున్న వాల్యూస్ గానీ ఎక్కడ ఏమాత్రము ప్రియారిటీ ఇవ్వడం లేదు. 33% అనేది ప్రతి డిపార్ట్మెంట్‌లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. అది స్కూల్లో కావచ్చు, ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో మహిళ ఉండాల్సిందే. అది కంపల్సరీ అవసరము. మహిళ గొంతెత్తి మాట్లాడితే ఇంతనా అంతనా అనే కాలం ఇంకా ఇప్పటికీ నడుస్తుంది. నేను ఒక ఫీచర్స్ ఇన్ఛార్జ్గా ఉండి కూడా చెప్పేది ఏంటంటే సొసైటీలో ఫస్ట్ మార్పు అనేది మన నుంచే రావాలి. మన ఇంట్లో మన అక్క నుంచి, మన చెల్లి నుంచి, మన ఇంటి నుంచి మార్పు చేంజ్ అయిందనుకో బయట సొసైటీలో కూడా మారుతుంది. మనం పిల్లల్ని పెంచే విధానంలో కూడా అయ్యో మమ్మీకి ఏం తెలుసు అంటే కాదు, మమ్మీకి కూడా అన్నీ తెలుసు, అన్నీ నేర్పిస్తుంది. సో ఫస్ట్ మన ఇంటి నుంచే మహిళను చూసే దృష్టికోణం మారితే సమాజం కూడా ఆటోమేటిక్గా మారుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా మనము జర్నలిస్టులుగా అన్ని ముందుకు తీసుకెళ్తున్నాము, అన్ని రాస్తున్నాము, అన్ని న్యూస్లు కూడా చదువుతున్నాము, చేస్తున్నాము. అయితే విషయం ఏంటంటే మనము వేటి మీద ఫోకస్ చేస్తున్నాము, దేన్ని మనం ప్రజలకు అందిస్తున్నాము అనేది ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్. మన నుంచి కొత్త విషయం వెళ్తుందా, మనం సమాజ మార్పును కోరుకుంటున్నామా, లేదు అనుకుంటే ఈ జర్నలిజం వేస్ట్. దాంట్లో మార్పు కంపల్సరీ రావాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్కటే చేస్తుంది. ఆపరేషన్ కగార్ విషయంలో కూడా అదే జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఉట్టి కర్రెగుట్ట ఒక్కటే పట్టింది, మిగతా ఇష్యూలు అన్ని పక్కకు డైవర్ట్ చేస్తుంది. అక్కడ పాకిస్తాన్ది. సో ఇప్పుడు ఈ ఇష్యూ నేషనల్ ఇష్యూ. అసలు అక్కడ ఆదివాసులు అంతమంది ప్రతిరోజు ఎన్కౌంటర్ పేరుతో చనిపోతున్నారు. ఆ ఇష్యూని బయటికి తీసి ఆపరేషన్ కగార్ని ఆపివేస్తే ఎంతో మంది ఆదివాసులు బతుకుతారు. ఎవరో ఒకరిద్దరు కోసం రాష్ట్ర సంపదను కట్టబెట్టడానికి అంతమందిని చంపడం అవసరమా? ఎప్పుడైనా సొసైటీ సమభాగంగా ఉంటేనే ప్రకృతికి అందము, మనకు పర్యావరణానికి మంచిది, మనకు మంచిది. సో అదొక్కటి దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ని నిలిపివేస్తే చాలా మంచిది. జర్నలిస్టులుగా ఇప్పుడు మనం ముందుకెళ్లే విషయంలో కూడా ప్రతిదీ రీసెర్చ్ చేసి మనం ప్రజలకు అందిస్తే ఇంకా బాగుంటుంది. ప్రజలు కూడా ప్రతిదీ ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. ఏది తప్పు, ఏది కరెక్ట్ అనేది ఫ్యాక్ట్ చెక్ చేసుకొని దాన్ని నమ్మాలి. వేస్ట్ విషయాలన్నిటిని ఫోకస్ చేయించి యూట్యూబ్లల్లో, వెబ్సైట్లల్లో అన్ని కాపీ పేస్ట్లు ఇవన్నీ వస్తున్నాయి. అది కాదు, మనం బేసిక్ రీసెర్చ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏం చేస్తున్నాం, ఏం విషయాన్ని అందిస్తున్నాము, ఈ విషయంలో క్లారిటీ ఉంటే ఎప్పటికైనా టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. అది కూడా ప్రజలకి మనం మంచి చేసిన మేలు అవుతాము. థ్యాంక్ యూ. సన్నీ, నార్మల్ గా జర్నలిస్టు అనగానే సంస్థ కోసం పనిచేస్తున్నాడా, జర్నలిస్టు నిజంగా ఇప్పుడు జర్నలిజమే చేస్తున్నాడా, జర్నలిస్టు నిజంగా జర్నలిజం చేసి పేద ప్రజల బతుకులు మార్చే జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు, సంస్థకు అడుగులకు మడుగులు వస్తే జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు? అసలు జర్నలిస్టుల గురించి ఏం చెప్తారు? శమన, గుడ్ ఆఫ్టర్నూన్. వాస్తవానికి ఈ రోజులలో జర్నలిస్టుల ప్రయాణం ఎటువైపు ఉంది అంటే, ముఖ్యంగా ఎదురు తిరగాల్సిన ఎడిటర్లే ఎదురెళ్ళిపోయి రాష్ట్రాంగ ఎమ్మెల్యేలకు పడి వారి యొక్క తాయిలాలకు నమస్కారం చేస్తారు. అదేవిధంగా వాస్తవానికి ఈ రోజులో జర్నలిజం ఎట్లుందంటే, 4th ఎస్టేట్గా పిలువబడుతున్న మీడియా రియల్ ఎస్టేట్గా మారింది. ఫలితంగా పచ్చ ఇంకుతో వార్తలు రాసుకుని పాలకుల కొంపలకు ఈ యొక్క పత్రికలు తోరణాలే వేలాడుతున్నాయి. సో ఇప్పటికైనా ఖచ్చితంగా జర్నలిజంలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎవరైతే ప్రశ్నించే కంఠాల మీద వాళ్ళు ఒక ఉక్కుపాదంతో అణచివేయడం కావచ్చు, ప్రశ్నించే గొంతులను వాళ్ళు అణచివేయాలని ఏవైతే చూస్తున్నారో తప్పకుండా గుర్తుపెట్టుకొని రానున్న రోజుల్లో ఈ యొక్క గద్దె దించాల్సిన దినపత్రికలే గజ దొంగలకు కొమ్ముగా వస్తున్నాయి. ఇది వాస్తవం. కానీ ఈ యువ జర్నలిస్టు ద్వారా ఖచ్చితంగా ఎవరైతే గద్దెలకు వాళ్ళు సహకరిస్తారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క కొంపలను ఖచ్చితంగా కూల్చుతామని ఈ యొక్క వేరే చెప్తున్నాను. థ్యాంక్ యూ. చలో అర్జున్, నార్మల్ గా యువత అందరూ పాలిటిక్స్ లోకి రావాలి అనుకుంటారు. యంగ్ జర్నలిస్టులు చాలా మంది ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, మినిస్టర్స్ అయిన చరిత్ర ఉంది. యాజ్ ఏ యంగ్ జర్నలిస్ట్ గా యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? ముందుగా అందరికీ
పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అండ్ ఆల్సో పార్ట్ ఆఫ్ జర్నలిస్ట్. నేను యువతకి అలాగే మహిళలకి అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇచ్చే సూచన ఏంటంటే యూత్ క్యాన్ లీడ్స్ ఆల్వేస్ పొలిటికల్ పవర్. నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఏదైనా కూడా యూత్ తలుచుకుంటే దేశాన్ని కూడా మార్చొచ్చు. ఉదాహరణ ఏంటంటే స్వామి వివేకానంద గారు ఒక 100 మంది ఉక్కు కండరాలు కలిగినటువంటి యువకులు కావచ్చు, దేశం కోసం ధర్మం కోసం గట్టిగా నిలబడితే దేశం యొక్క సౌభాగ్యాన్ని దేశం యొక్క స్థితిగతులను మార్చొచ్చు అని చెప్పేసి నిరూపించారు. ఆయన చేసిన ప్రతిఫలంగానే ఎంతో మంది యువకులు ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లో కావచ్చు, అదేవిధంగా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో జస్ట్ పేర్కొన్నట్లు ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, సర్వ్ ద పీపుల్ అండ్ మాత్రమే ఉంది. సో ఈరోజు నేషన్ బిల్డ్ కోసం నేషన్లో ఉన్నటువంటి ప్రతి వెల్ఫేర్ మెకానిజం డెవలప్మెంట్ అవ్వాలన్నా, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి సంక్షేమ పథకాలు అందాలన్నా ఈరోజు యువకులలో చైతన్యం రావాలి. ఎందుకంటే చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా దేశంలో మార్పు వస్తుంది. ముఖ్యంగా అవినీతి అనేది తగ్గుతుంది. నీతి, నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనంతో కూడినటువంటి రాజకీయాలు వెలుగులోకి వస్తాయి. తద్వారా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రజా పరిపాలన నిర్ణయాలు సకాలంగా అమల్లోకి రావడానికి యువత కృషి చేస్తారు. కాబట్టి యువత అందరూ రాజకీయాల్లోకి రావాలని ఒక యువ నాయకులుగా, ఒక జర్నలిస్ట్గా నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్. బసవరాజన్న సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు. వెలుగు మొత్తం హైదరాబాద్ సిటీ బ్యూరోగా పనిచేస్తా ఉన్నాడు. బసవరాజన్న, జర్నలిస్టులు నిజంగా జనం కోసం పనిచేస్తున్నారా, సంస్థల కోసం పనిచేస్తున్నారా? ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఎన్నో ఆర్టికల్స్ రాశారు, ఎన్నో వార్తలు కవర్ చేస్తూ ఉంటారు, అసెంబ్లీ కాడ నుంచి మొదలు పెడితే ప్రతి గల్లీ. ఇలా ఒక యంగ్ జర్నలిస్టులకు మీరు ఇచ్చే సూచన ఏంటన్నా? ముందుగా పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఒకటి జర్నలిస్ట్ అనేవాడు ఎట్లా పనిచేయాలంటే ఒక జవాన్ మాదిరిగా పనిచేయాలి. ప్రజల సమస్యలను ఫస్ట్ ప్రభుత్వానికి తీసుకుపోయేది కానీ అధికారుల దృష్టికి తీసుకుపోయేది జర్నలిస్ట్. ఆ జర్నలిస్ట్ అనేది ఇప్పుడు ఒక జర్నలిజం అనేది ప్యాషన్ లాగా మారిపోయింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఏదో టీవీలో కనపడుతుంది, స్క్రీన్లో కనిపించాలి అనేది ఒక ప్యాషన్గా అయిపోయింది. కానీ నిజంగా జర్నలిస్ట్ అనేవాడు పబ్లిక్లో తిరిగి మార్నింగ్, ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఏ టైంలోనే 24 గంటలు పబ్లిక్ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తీసుకొని రాసి దాని సమస్య పరిష్కరించడానికి పనిచేస్తేనే నిజమైన జర్నలిస్ట్. అదే మేము ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పాటలతో మొదలు పెడదాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు యాకన్న మరి మహేష్ అన్న సాంగ్స్ కి రెడీగా ఉన్నారు. జర్నలిస్టులు ఫస్ట్ యాకన్నతో మొదలు పెడదాం. అన్న ఒక పాట అందుకో. జర్నలిజం మీద కావచ్చు, సొసైటీలో జరిగితే అనేక అక్రమాలు కావచ్చు, మరి రాజకీయ నాయకులు అందరూ అక్రమాలే చేసి పైకి వస్తా ఉన్నారు. వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఉల్టా మన పైన కేసులు పెడతా ఉన్నారు. అవును, అయితే జర్నలిస్టులు అనగానే జర్నలిస్టుల మీద ఒక కవి రాసినటువంటి పాట నాకు ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తుకొచ్చింది. వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె సడిని పెన్ను వైఖరి. అన్నా విలేకరి, అందరి గుండె సడిని పెన్ను వైఖరి. అక్రమాలపైనే నీ ఆలోచన గురి, అన్యాయం మనకు నీ అక్షరం గురి. మీరేం అడగండి. వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె సడిని పెన్ను వైఖరి. అక్రమాలపైనే నీ ఆలోచన గురి, అన్యాయం మెడకు నీ అక్షరం గురి. అడవుల్ల రాలిన పూల కథలు రాస్తావు, అడుగడుగున పేదవాళ్ళ ఎతలు రాస్తావు. కూలిన గుడిసెక్కు నువ్వు వాసమేస్తావు, కూలిన గుడిసెక్కు నువ్వు వాసమేస్తావు. నీ వాసమలిగి ఏలటోళ్ళ నిలదీస్తావు. వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె సడిని పెన్ను వైఖరి. అక్రమాలపైనే నీ ఆలోచన గురి, అన్యాయం మెడకు నీ అక్షరం గురి. సూర్యుడందునా వాడు అర్ధాయుషోడు, నిన్ను చంద్రుడందునా వాడు నెలే నిండనోడు. సూర్యుడందునా వాడు అర్ధాయుషోడు, నిన్ను చంద్రుడందునా వాడు నెలే నిండనోడు. దేవుడందునా రాళ్ళరాయి వాడు, ఆ దేవుడందునా రాళ్ళరాయి వాడు. నీకెవరి సాటి రారు మా అన్నా విలేకరి. వందనాలు వందనా అన్నా విలేకరి, అందరి గుండె సడిని పెన్ను వైఖరి. అక్రమాలపైనే నీ ఆలోచన గురి, అన్యాయం మెడకు నీ అక్షరం, అన్యాయం మెడకు నీ అక్షరం గురి. ఒక జర్నలిస్ట్ కు ఎవరి సాటి రారు,
ఎందుకంటే అడుగడుగున ప్రజల బాధలను వెలికి తీస్తూ ఆ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళుగా జర్నలిస్టులు ఉండాలి. మరి ఆ విధంగానే మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఒక సమస్య దగ్గరికి పోయి ఒక జర్నలిస్ట్ నిలదీస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరికే పరిస్థితి ఉంటుంది. అలాంటి వందల వేల సమస్యలను పరిష్కరించేది జర్నలిస్టులు అయితే నిజంగా సమస్య లేని ప్రదేశంగా కానీ సమస్య లేని రాష్ట్రంగా కానీ లచ్చన్న పాట అందుకో లచ్చులో లచ్చన్న ఈ లుచ్చగాళ్ళ రాజ్యంలో బిచ్చగాళ్ళ బతుకులాయ లచ్చులో లచ్చన్న ఈ లుచ్చగాళ్ళ రాజ్యంలో బిచ్చగాళ్ళ బతుకులాయ లచ్చులో లచ్చన్న ఏకనోడు పీకనోడు జనం ఏకనోడు జనం బ్రేకనోడు లక్షల జీవులకి లక్షల మీద లక్షలు ఇచ్చి లక్షల మీద పేపర్లో ఫోటోలకి పోజులు ఇచ్చి దిగుతుంటూ లక్షలు లచ్చన్న ఈ లుచ్చగాళ్ళ రాజ్యంలో బిచ్చగాళ్ళ బతుకులాయ లచ్చులో లచ్చన్న. అది నా పాట మన మధ్యలో మధుర గీతాన్ని కాదు నీకు ఏదన్నా వాడే ఓకే ఏం అవసరం లేదు. వాడు నేను గాలి గాలి ఏదో సాంగ్ ఉంది కదా పాడతాను. గాలి గాలి అది కాదు వేరే పాట. గాలి 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 ఓరి మొగులయ్యో నా ప్రాణమంతా గాలి గాలి నాయి మొగులయ్యా గాలి 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 ఓరి మొగులయ్యో నా ప్రాణమంతా గాలి గాలి ఓరి మొగులయ్యా గాలి 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 ఓరి మొగులయ్యో నా ప్రాణమంతా గాలి గాలి నాయి మొగులయ్యా గాలి 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 ఓరి మొగులయ్యో నా ప్రాణమంతా గాలి గాలి నాయి మొగులయ్యా నువ్వు చూసే సూపులాగా ఓరి మొగులయ్యో నా సుక్క బొట్టు సున్నమాయే ఓరి మొగులయ్యా నువ్వు చూసే సూపులాగా ఓరి మొగులయ్యో నా సుక్క బొట్టు సున్నమాయే నాయి మొగులయ్యా నువ్వు చూసే సూపులాకు ఓరి మొగులయ్యో నా సుక్క బొట్టు సున్నమాయే ఏమి చేతయ్యా నువ్వు చూసే సూపులాకు ఓరి మొగులయ్యో నా సుక్క బొట్టు చిన్నమాయే ఓరి మొగులయ్యా గాలి 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 ఓరి మొగులయ్యో నా ప్రాణమంతా గాలి గాలి నాయ మొగులయ్యా గాలి 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 ఓరి మొగులయ్యో నా ప్రాణమంతా గాలి గాలి నాయ మొగులయ్యా మాలి గాలి గాలి ఓరి మొగులయ్యో నా ప్రాణమంతా గాలి గాలి నాయ మొగులయ్యా గాలి 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 ఓరి మొగులయ్యో నా ప్రాణమంతా గాలి గాలి ఓరి మొగులయ్యా మాపు నీ సూపులాకు మన్ను వాడా ఓరి మొగులయ్యో మాపు తెలువరాయే ఏం సేతయ్యా గాలి గాలి ఓరి మొగులయ్యో నా ప్రాణమంతా గాలి గాలి నాయ మొగులయ్యా సూపులాకు అగ్గిదలుగా ఓరి మొగులయ్యో మాపు నిద్రలేదు ఏమి సేతయ్యా గాలి 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 ఓరి మొగులయ్యా నా ప్రాణమంతా గాలి గాలి ఓరి మొగులయ్యా సిటి తీరా కట్టుకొని ఓరి మొగులయ్యో సిరివాకు నేను పోతే నాయి మొగులయ్యా సిటి తీరా కట్టుకొని ఓరి మొగులయ్యో సిరివాకు నేను పోతే నాయి మొగులయ్యా నువ్వు చూసే సూపులాకు నాయి మొగులయ్యా. థ్యాంక్ యూ పాట సంతు లాస్ట్ సాంగ్ కూర్చోండి లాస్ట్ సాంగ్ కూర్చోండి లాస్ట్ సాంగ్ కూర్చోరా ఇక్కడ ఒట్టి లాస్ట్ ఇక్కడ ఒట్టి లాస్ట్ కదా నాలుగైదు మిక్స్ కొట్టేస్తే ఓకేనా. సందర్భం ఏంటిది ఒకసారి చెప్పి దాని గురించి వాడు అన్న సందర్భం ఏంటి చెప్పి రెడీ 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 స్టార్ట్ సన్నీ కొడతావా సందుకి ఇస్తావా? ఓకే మంచి కొట్టు. ఓకే రైట్ రెడీ. నిజంగా ఎన్ని ఉన్నత చదువులు అయినా, ఎన్ని పట్టాలు పట్టుకున్నా, ఎన్ని పిహెచ్డీలు పట్టుకున్నా, ఎన్ని డాక్టరేట్లు పొందినా
ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నిజంగా చదువుకున్న వాళ్ళందరికీ కొలువులు దొరికే పరిస్థితి లేదు. అందుకే ఓ ఎంఏ చేసే సమన్నా, ఓ ఎంఎస్సి చేసే సదన్నా, ఓ ఎంఏ చేసే సమన్నా, ఓ ఎంఎస్సి చేసే సదన్నా, ఓ ఎంఏ చేసే సమన్నా, ఓ ఎంఏ చేసే సదన్నా, ఓ ఎంఏ చేసే సమన్నా, ఓ ఎంఎస్సి చేసే సదన్నా. బతుకులు బాధల్లో బతుకులు బాధల పడ్డాయో బీడి చేసే బాలన్నా, మన బతుకులు బాధల పడ్డాయో బీడి చేసే బాలన్నా. తెలంగాణ మాయరో నౌకరి రాని కుమరన్నా, తెలంగాణ మాయరో నౌకరి రాని కుమరన్నా, తెలంగాణ మాయరో నౌకరి రాని కుమరన్నా, తెలంగాణ మాయరో నౌకరి రాని కుమరన్నా. ఓ ఎంఏ చేసే సదన్నా, ఓ ఎంఎస్సి చేసే సదన్నా, ఓ ఎంఏ చేసే సమన్నా, ఓ ఎంఎస్సి చేసే సదన్నా. మన బతుకులు బాధల పడ్డాయే బీడి చేసే బాలన్నా, మన బతుకులు బాధల పడ్డాయే బీడి చేసే బాలన్నా. మన తెలంగాణ మాయరో నౌకరి రాని కుమరన్నా, మన తెలంగాణ మాయరో నౌకరి రాని కుమరన్నా. ఓకే నరియాలో అల్లా నేరడి పల్లు నరియాలో, అల్లల్ల నేరాడి నరియాలో, అల్లా నేరడి పల్లు నరియాలో, అల్లల్ల నేరాడి నరియాలో, అల్లా నేరడి పల్లు నరియాలో, అల్లల్ల నేరాడి నరియాలో, అల్లా నేరడి పల్లు నరియాలో, అల్లల్ల పిల్ల నరియాలో, నిన్ను పిల్లాడుతారా నరియాలో, అల్లల్ల నేరాడి నరియాలో, అల్లా నేరడి పల్లు నరియాలో, అల్లల్ల నేరాడి నరియాలో, అల్లా నేరడి పల్లు నరియాలో, అల్లల్ల నేరాడి నరియాలో, అల్లా నేరడి పల్లు నరియాలో. కర్మీ నగరులో నరియాలో నాకు ప్రకారం ఉంది నరియాలో, అల్లల్ల నేరాడి నరియాలో, అల్లా నేరడి పల్లు నరియాలో. కర్మీ నగరులో నరియాలో నాకు ప్రకారం ఉంది నరియాలో, కర్మీ నగరులో నరియాలో నాకు ప్రకారం ఉంది నరియాలో. ప్రకారం ఇచ్చినందుకే నలుగుతాలు నరియాలో, అల్లల్ల నేరాడి నరియాలో, అల్లా నేరడి పల్లు నరియాలో, అల్లల్ల నేరాడి నరియాలో, అల్లా నేరడి పల్లు నరియాలో, అల్లా నేరడి పల్లు నరియాలో. మల్లన్న నరియాలో నిన్ను పిల్లాడుతారా నరియాలో, మల్లన్న నరియాలో నిన్ను పిల్లాడుతారా నరియాలో. పట్నంలో ఇల్లుంది నరియాలో, అది పంజాగుట్టలోనే నరియాలో, పట్నంలో ఇల్లుంది నరియాలో, అది పంజాగుట్టలోనే నరియాలో. పట్నంలో ఇల్లుంది నరియాలో, నీకు పట్టు చీర వస్తాను నరియాలో, అల్లల్ల నేరాడి నరియాలో, అల్లా నేరడి పల్లు నరియాలో, అల్లల్ల నేరాడి నరియాలో, అల్లా నేరడి పల్లు నరియాలో, అల్లల్ల నేరాలో, అల్లా నేరడి పల్లు నరియాలో. ఇల్ల నరియాలో నిన్ను పిల్లాడుతారా నరియాలో, అల్లల్ల నేరాడి నరియాలో, అల్లా నేరడి పల్లు నరియాలో, నేరాడి నరియాలో, అల్లా నేరడి పల్లు నరియాలో, అల్లల్ల నేరాడి నరియాలో, అల్లా నేరడి పల్లు నరియాలో. థ్యాంక్ యూ.